స్వార్థ కూటాన్ని ఏర్పాటు చేసి నాయన మీరెంతగానో మీ ఆత్మ చేత జయకరముగా జరిగిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. ఆహారము నీళ్ళవేమో నువ్వు మరలా చూడగది నీకు కనబడను అని మీరు చెప్పారు కదా ప్రభువా. నాయన ఆహారం అనే సత్య సువార్తను, రక్షణ సువార్తను నీళ్ళు అనే ప్రజలలో వేచుండగా ప్రభువా, దాని ఫలితము అనేక ఆత్మలు రక్షింపబడాలి, క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించాలి. నాయన క్రీస్తు కొరకే వారి జీవితంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇంకా నువ్వు నిన్ను ఎరగని వారికి నాయన నిన్ను చూపించి నీ యొక్కకు నడిపించి అనేకులను రక్షణ మారు మనసు అనుభవానికి నడిపించే వారిగా ప్రతి ఒక్కరు వాడబడాలి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, సార్వత్రిక సంఘముతో కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా. అలా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా. జక్క ఇంటికి వచ్చిన రక్షణ ప్రతి కురానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. మీ దాసుని బలముగా వారుకున్నారు. మీకు వందనాలు ప్రభువా. అన్నిరుల నుండి నీ బిడ్డను తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో అద్భుతమైన సాక్ష్యాన్ని నా మటుకు నేను విన్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ప్రార్థనాత్మ దయచేయండి, ప్రార్థనాత్మ దయచేయండి, ప్రార్థనాత్మ దయచేయండి, ప్రార్థనాత్మ దయచేయండి. కన్నీటి ప్రార్థన దయచేయండి ప్రభు. ఈ పాదములను తడపగలిగిన ప్రార్థనలు మీరు అడగకే పొందుకొనలేకపోతున్నారు అని మీరు చెప్పారు కదా. ప్రతిఫలముగా అనేక ఆత్మలు రక్షించబడి నీ జన్మములో శాశ్వత కాలం ఉండాలి. మీరు సహాయించండి. జోషి గారిని మీరు ఇక్కడ బలపరిచి వాడుకునండి. వారి కుటుంబాన్ని దీవించున్నాయి. వారి సేవలు ఏ అవసరతలు కలిగి ఉన్నారో తండ్రి ఐశ్వర్యవంతుడు కనుక క్రీస్తు మహిమ ఐశ్వర్యముల నుండి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటూ మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ చెల్లించుకోవచ్చు. దేవుడు మాకు ప్రార్థించేవారు.